గుంటూరు గోవిందయ్య వర్ధిల్లాలి. గుంటూరు గోవిందయ్య వర్ధిల్లాలి. గుంటూరు గోవిందయ్య వర్ధిల్లాలి. ఏంట్రా ఇది? ఎక్కడా దండ దొరకలేదండి, అందుకే ఇది తీసుకొచ్చా. ఇది సచ్చినోళ్ళకి వేస్తారా? సర్లే, ఏదో ప్రేమగా తెచ్చావు కదా, తీసుకుంటానులే. ఇప్పుడు మనం ఏ ఆటోలో వెళ్ళాలరా? ఆటో లేదన్నా, అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. విజయ్ తమ్ముడు నమస్కారం. నమస్తే నమస్తే, ఇలా రా, దీనిలో వెళ్ళిపో. బండి పక్కగా ఆపు. ఒకటి మాత్రం నిజం, జాఫర్ జైల్లో తప్పించుకున్నాడన్నది సత్యం. సిటీలో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడికి ఇదే డౌట్. చచ్చింది భీముడైతే కాదు, ఒకవేళ కీచకుడైతే కాదు, మహాభారతంలో ఏదో చెప్తారు, అదేంటి? చచ్చింది కీచకుడైతే చంపింది భీముడే. అదే, రాత్రి ఎవరైనా జైలు నుంచి తప్పించుకున్నారంటే అది జాఫరే. వెయ్యిరా, చూస్తావే, కార్డు వేయి. ఫిరోజ్, నువ్వు వచ్చావా? వెళ్ళి అక్కడ కూర్చోండి, అయిపోతుంది, ఇప్పుడే వచ్చేస్తా. వెయిట్ చేస్తాం, రా. ఇందులో లేదే, ఇందులో ఉందేమో. ఇక్కడ ఉంటుంది. కొంచెం ఉందే, ఎక్కడ పెట్టుంటాడు? దీంతో అడ్జస్ట్ అయిపోదాం. ఏంటి బాబు, పోలీసుల దగ్గర దొంగతనం చేస్తున్నావా? తాగి చాలా కాలం ఉంది, ఏం లేదా? నీకు మందు ఇవ్వడమేనా పనా? వీడు మొన్న మా ఇంటికి వచ్చి ఫుల్గా మందు పార్టిస్తానని చెప్పలేడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఆ రోజు సాయంకాలం వచ్చానురా, నువ్వు ఉంటే కదా. పెళ్ళంతో ఊళ్ళు తిరుగుతుంటావు, నా మీద నిందేస్తున్నావు. నా భార్యనా? అది అప్పుడే వెళ్ళిపోయింది. నాకు సస్పెన్షన్ వచ్చిన మరుసటి రోజునే వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత మందు కొట్టడం, ప్యాకడడం, అంతేగా ఇంకేముంది? దేవుని దయ వల్ల ఎప్పుడైనా సస్పెన్షన్ దొరికితే మనసుకి నెమ్మదిగా ఉంటుంది. ఇది కూడా లేదంటే తర్వాత సిగరెట్ వెలుగు. నాతో సీరియస్గా మాట్లాడాలన్నావు ఏమిటి? మీకు జాఫర్ తెలుసా? జాఫరా? నాకు తెలిసి ఒక జాఫరే ఉన్నాడు. వాడు ఘోరమైన క్రిమినల్. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రవీంద్రనాథ్ని హత్య చేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎస్, ది సేమ్ జాఫర్. వాడు తప్పించుకున్నాడు. ఎప్పుడు? నేను విన్నది నిజమైతే నిన్న రాత్రి, కానీ ఇది నాకు కన్ఫామ్గా తెలియదు. ఫిరోజ్, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ట్రై చేస్తాలే, ట్రై చేసి నీతో చెప్తా. వాడు పారిపోయినట్టు సందేహపడుతున్నారు. జైలు అధికారులు ఈ సంగతి ఇంతవరకు బయట పెట్టలేదు. కేసు విచారణలో ఉండగా రిమాండ్లో ఉన్న ఒక నేరస్తుడు తప్పించుకొని పారిపోవడం మన రాష్ట్రంలో ఇదే మొట్టమొదటిసారి. దీని వెనకాల చాలా బలమైన సాంఘిక రాజకీయ శక్తులు ఉన్నాయని అనుకుంటున్నారు. శేఖర్, ఇక నువ్వు ఆలస్యం చెయ్యి. వాడు విభీషణుడిగా మారకముందే శాల్తీ లేపే. ఆలస్యం అయిందంటే బాధలు పడాలి. పోలీసులు, కంప్లైంట్స్, తెలిసిందా? ఏమిటి ఇంత రాత్రి వేళ? నువ్వు త్వరగా రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమైనా గొడవలా? ఏం లేవు, నువ్వు రా. ఎక్కు. చూడరా, అమ్మాయి ఉంటుంది. హలో.
హలో ఉన్నాడు 1 minute. అరుణ్ ఫోన్ ఇదిగో ప్రశ్నించి అనుకుంటా. హలో అవును ఎక్కడ ఏ ప్రాంతంలో? ఇద్దరం వస్తాం. చెప్తాను మీకు కదా తొయకండి సార్. అరే వీడు జాఫర్ రా.